బంగారం ధర రికార్డు స్థాయిలో పెరుగుతుంది. గత ధరలకు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. స్టాక్ మార్కెట్లతో పోటీపడి పరుగులు పెడుతుంది. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి తాజాగా 70,000 మార్కును తాకడంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి స్టాక్ మార్కెట్లో లాభాల్లో ఉంటే బంగారం ధరలు తక్కువగా ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉన్న పుత్తడి రేటు దూసుకుపోతుంది. బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగడంతో దేశీయంగానూ ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తుంది. దీని కారణంగా ఇవాళ పసిడి ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 1,200 పెరగ్గా 24 క్యారెట్ల బంగారంపై 1,048 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ధర 71,000 మార్కు దాటి దూసుకువెళ్తుంది. బంగారం ధర పెరుగుదల ఇదే తరహాలో కొనసాగితే ఇక నెలాఖరుకు తులం బంగారం ధర 75,000ను దాటిపోయే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. ఈ ఉదయం నమోదైన వివరాల ప్రకారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెక్టర్ల 10 గ్రాముల బంగారం ధర 65,350 మార్కుకు చేరింది. 10 గ్రాముల 24 క్యారెక్టర్ గోల్డ్ ధర 71,290 గరిష్టానికి తాకింది. దేశవ్యాప్తంగా వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఈ ఉదయం నమోదైన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి 87,000 మార్కుకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నై, కోల్కతా ప్రాంతాల్లో కిలో వెండి 87,000కు చేరుకుంది. ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర 83,350కు చేరింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం గత జనవరిలోనే 8.7 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇది 2 ఏళ్లలో అత్యధికం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ హోల్డింగ్లు జనవరి చివరి నాటికి 803.58 టన్నుల నుంచి 812.3 టన్నులకు చేరుకున్నాయి. గత కొన్ని నెలలుగా బంగారం ధర కూడా ర్యాలీని చూసింది. మార్చి 29 నాటికి మొత్తం ఫారెక్స్ నిల్వలు $645.6 బిలియన్ ఆల్ టైమ్ గరిష్ట స్థానానికి చేరుకున్నాయని ఆర్బీఐ గవర్నర్ ముందు రోజునే ప్రకటించారు. భారత్ నుంచి డాలర్ల ప్రవాహం పెరిగినా భవిష్యత్తులో ప్రతికూల పరిస్థితులను నిరాకరించడానికి గత 4-5 ఏళ్లలో ఫారెక్స్ నిల్వలను పెంచుకోవడంపైనే ఆర్బీఐ దృష్టి సారించిందని ఆయన తెలిపారు. ఫారెక్స్ నిల్వల్లో సెంట్రల్ బ్యాంక్ విధానం జాతీయ బ్యాలెన్స్ షీట్కు కూడా బలాన్ని చేకూరుస్తుందని ఆయన అన్నారు. స్థిరమైన రూపాయి మారకం విలువను కొనసాగించడమే రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యతగా ఆర్బీఐ గవర్నర్ శక్తిదాస్ పేర్కొన్నారు. బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో ప్రస్తుతం ఉన్నారు నమశివాయ విశ్లేషకులు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, మనం చూసుకున్నట్లయితే గత వారం 10 రోజుల్లో గోల్డ్ రేట్ అన్నది భారీగా పెరిగింది. అసలు ఇంతలా పెరగడానికి గల కారణాలు ఏంటి? ఈ ట్రెండ్ ఇలానే కొనసాగే అవకాశం ఉందంటారా? అంటే మనము గత 2 సంవత్సరాలుగా చూస్తుంటే కూడా ఈ యుద్ధాలు అవుతున్నాయి కదా, అది కూడా ఒక చోట నుండి రెండో చోట నుండి థర్డ్ కంట్రీ కూడా పాకింది యుద్ధాలు అనేది. తర్వాత ఎకానమీస్ కూడా గ్లోబల్ గా సరిగా లేకపోవడము, తర్వాత రీసెంట్ గా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తాము అని మనకి సూచన ఇవ్వడము, ఆల్మోస్ట్ 69-70% ప్రాబబిలిటీ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మనకి ఇండికేషన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఎకానమీస్ బాగలేక గ్లోబల్ గా యుద్ధ భయాలు ఇవన్నీ ఉన్నప్పుడు బంగారంలో పెట్టుబడులు వస్తాయి. దానికి తోడు ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గడం మొదలవుతే రిలీజ్ అంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ లో పెట్టిన బాండ్స్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా కొంత రిడీమ్ అయ్యి కొంత స్టాక్స్ లోకి కొంత గోల్డ్ లోకి వస్తాయని అంచనాలు ఉన్నాయి. దానివల్ల బంగారంలో పెట్టుబడులు వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు. రైట్ సార్. సార్, మనం చూసుకున్నట్లే వాస్తవానికి స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉంటే బంగారం ధరలు తక్కువగా ఉండాలి. కానీ స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉన్నా కూడా పుత్తడి రేట్ అన్నది దూసుకుపోతుంది. దీనికి గల కారణం ఏమై ఉంటుంది అంటారు? అంటే స్టాక్ మార్కెట్ కి గోల్డ్ కి ఎగ్జాక్ట్ రిలేషన్ ఉండదమ్మా. ఇప్పుడు కూడా మనకు జనరల్ గా అలా అనిపించవచ్చు కానీ బట్ రిలేషన్ ఎప్పుడు కూడా డాలర్ కి బంగారానికి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది.
ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే గ్లోబల్ గా అంటే యుఎస్ లో పరిస్థితులు బాగాలేవు, ఎకానమీ బాగాలేదు, గ్లోబల్ మార్కెట్స్ బాగాలేవు, తర్వాత యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా బంగారం ఫేవరబుల్ గా ఉంటాయి. సో అందుకని బంగారం గత 2-3 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం నాన్ స్టాప్ గా. కోవిడ్ నుండి కంటిన్యూస్ గా బంగారము కొంచెం తగ్గినా మళ్ళీ పెరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ రికార్డ్ చేసింది బంగారము, వెండి కూడా అలానే ఆల్ టైమ్ హై రికార్డ్ చేసింది. సో రానున్న నెక్స్ట్ 1 year లో కూడా పాజిటివ్ గానే ఉండొచ్చు, కానీ కరెక్షన్స్ అనివార్యం. కరెక్షన్స్ కొద్దిగా కరెక్ట్ అవుతూ ఉండొచ్చు. ఎప్పుడైతే 5 to 8% కరెక్షన్స్ ఒక లెవెల్ నుండి వస్తే ఆ లెవెల్లో కావాలంటే మళ్ళీ బంగారం కావాలంటే కొనుక్కోవచ్చండి. సో ప్రస్తుతానికైతే స్ట్రాంగ్ గానే ఉందండి. గోల్డ్, సిల్వర్ రెండు కూడా స్ట్రాంగ్ ఉంది. సిల్వర్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పుడే ఆల్ టైమ్ హై దాటింది. జనరల్ గా ఆల్ టైమ్ హై స్ట్రాంగ్ గా దాటింది, చాలా సంవత్సరాల తర్వాత దాటింది. కాబట్టి ₹1,00,000 కూడా టచ్ అయ్యే అవకాశం ఉంది సిల్వర్ అండి. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.